దళితులపై జరుగుతున్న రకరకాల దాడులకు వ్యతిరేకంగా పోరాడదాం. సంపూర్ణ అక్షరాస్యత కోసం పోరాడదాం. కుల వివక్షత లేని సమాజం కోసం పోరాడదాం. కుల వివక్షత లేని సమాజం కోసం అంబేద్కర్ లక్ష్మీపేట దళితుల కోసం చెప్పండి. స్లోగన్ ఉంటున్నారు కదా దళితుల ఐక్యత కోసం అనేది ఆ కాంటాక్ట్ చేస్తున్నట్టే జగజ్జీవన్ రావు గారి బర్త్డే నాడు ఇక్కడి నుంచి అక్కడికి ర్యాలీగా తీసుకుపోవడం, బాబాసాహెబ్ బర్త్డే నాడు అక్కడి నుంచి ర్యాలీగా రావడం, ఇది ఒక వినూత్నమైనటువంటి ఐక్యత ఉద్యమంలో ఒక 4 ఏళ్ళు తెలుస్తుంది. 8 ఏళ్ళ సో అప్పటి నుంచి మేము పాటిస్తున్నాం. ఆ సందర్భంగానే వాళ్ళు అక్కడి నుంచి నడిచించుకోవడం భర్తపడింది. ఈరోజు అంబేద్కర్ జయంత్యుత్సవాలు మాకు ఒక పండగ లాంటి వాతావరణం. దళితులకి, నిమ్న జాతులకి, మైనార్టీస్కి ఈ దేశంలో ఒక రికగ్నేషను, ఒక జ్ఞప్తి, ప్రతి బడుగువాడు కూడా తలెత్తుకొని తిరగలిగే అవకాశం కల్పించింది మాకు ఒకే ఒక మహానీయుడు, ఆయనే బిఆర్ అంబేద్కర్. ఆయన జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడానికి మేము ఐఏఎస్, ఐపీఎస్, సెంట్రల్ సర్వీసెస్, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, స్టూడెంట్స్ అందరం కలిసి మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాక దీని ఉద్దేశం ఏంటంటే ఆయన ఆలోచన విధానాన్ని, వారు ఆశించిన రాజ్యాధికారాన్ని తీసుకురావాలని, మరంతగా ప్రక్రియని పెంపొందించాలని మేము ఆశిస్తూ, మరి ఈ వేగం ఎక్కువ కావాలని, దీనిలోనే భాగంగా అందరూ నిరుపేదలందరూ కూడా చదువుకునే వాళ్ళుగా ఉండాలని, సామాజిక న్యాయం తెలుసుకోవాలని, కుల వివక్షతను ఆపాలని, అట్లానే లక్ష్మీపేటలో జరిగిన దురంకార దళితుల్ని ఊచకోత విధానాన్ని మేము ఖండిస్తున్నాం, నిర్విఘ్నంగా ఖండిస్తున్నాం. దీనికి మాధవరావు గారి ఆధ్వర్యంలో, మా ఆధ్వర్యంలో మేము రెండేళ్లు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి 5 లక్షలు 2 లక్షలు వాళ్ళకి సహాయ సహకారాలు చేసి వచ్చాము. ఇటువంటివి చేయకూడదని, ఒక మనిషిని మనిషిగా చూడాలని, అంబేద్కర్ ఆశయాలను పాటించాలని మరింతగా కోరుకుంటూ ఈ పండుగ వాతావరణంలో మేమందరం పాల్గొంటున్నాం.